మరి అన్ని రకాల అనుమతులు ఇస్తూ మరి మౌలిక సదుపాయాలు కల్పించే దానికోసం జీవోల రూపంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇస్తూ డబ్బులు శాంక్షన్ చేసి మరి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాత మరి ఆ ప్రాజెక్టు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ 2 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎందువల్ల ఆగిపోయిందో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. దానికి కారణం కేవలం రాజకీయ కక్ష మాత్రమే. దీనికి కారణం ఈ అలసత్వానికి 2 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయేదానికి కారణం కేవలం రాజకీయ కక్ష. ఎందుకంటే మనం చూసే మనందరికీ తెలుసు కాదంబరి జత్వాని అని చెప్పి ఒక మహిళ ఏ రకంగా ఆ మహిళ కోసం మరి జిందాల్ సంస్థ యాజమాన్యం పైన మరి ఆ రోజు కక్ష సాధింపులు చేసింది ఎవరు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక మహిళ కోసం, కాదంబరి జత్వాని అనే ఒక మహిళ కోసం కక్ష సాధింపులో భాగంగా మరి ఆనాడు జిందాల్ సంస్థ కింద ఎవరు కక్ష సాధింపులు చేశారు? మరి ఆనాడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అధికారుల మీద, సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టింది ఎవరు? ఆ పారిశ్రామిక వేత్తలను వేధించింది ఎవరు? చివరకు జేఎస్డబ్ల్యూ యాజమాన్యాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు?